ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోంగూర పచ్చడి చేస్తున్నాము. అది 2 కట్టలు గోంగూర ముందు 2 రోజులు ఎండబెట్టుకొని తర్వాత కడిగి ఆరబెట్టేసాము. కొంచెం వాడితే బాగా టేస్ట్ ఉంటుందండి గోంగూర. ఇవి వచ్చి లావు మిరపకాయలు, పచ్చడి మిరపకాయలు. ఎక్కువ కారం ఉండదు, కమ్మగా ఉంటుంది, పల్లెల్లో దొరుకుతాయి. అవి అలాగే వేయకుండా మాడతాయి అని చెప్పి గింజలు తీసేసి వేపుకుంటున్నాం. తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎర్రగడ్డ, సాల్ట్, అంతేనండి. ఇప్పుడు వేపుకుందాం. ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందు మిరపకాయలు వేయించుకుందాం. ఇప్పుడు ఇలా మిరపకాయలు గింజలు రాకుండా తీసుకొని బాండీలో వేసుకోవాలి. గింజలు వేస్తే ఏంటంటే మాడిపోతాయండి మిరపకాయలు వేగబోయే లోపల. అందుకని ముందు వేపుకున్న తర్వాత లాస్ట్లో గింజలు వేసుకుందాం. ఇప్పుడు వేగిపోయాయి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకుందాం. విత్తనాలు కూడా వేసేసుకుందాం. ఇలా మాడకుండా దోరగా వేసుకోవాలి. దీంట్లో ఇంగువ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంగువ గడ్డ అయితే ఇందులోనే వేసుకొని ఇప్పుడు వేపేసుకోవాలి. లేదు పౌడర్ అయితే దంచేటప్పుడు అందులో వేసుకొని దంచుకోవాలి. నేనైతే వేయట్లేదు, వేసుకుంటే కూడా టేస్ట్ ఉంటుంది. వేగిపోయాయి ఫ్రెండ్స్, తీసేద్దాం. ఇప్పుడు గోంగూర వేపుకుందాం. గోంగూర కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి గోంగూర వేపుకోవడానికి. ముందు రోజే కడిగి ఆరబెట్టుకున్న గోంగూర ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది 10 days నిలువ ఉంటుందండి. ఊరగాయలాగా ఏం పాడవదు. ముందే ఆరబెట్టుకున్నాం కాబట్టి కడిగి 20 days కూడా ఉండొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వాడబెట్టి చేసుకుంటే. ఆకు బాగా వాడాలి. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయింది. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా దీన్ని తీసి పచ్చడి దంచుకుందాం. గోంగూర రోటి పచ్చడి రెడీ చేస్తున్నామండి. ఇప్పుడు ఇవన్నీ దంచుకోవాలి రోట్లో వేసుకొని. రోల్ అవైలబుల్ లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోండి. ఇవి లావు మిరపకాయలు అని చెప్పాను కదా, పల్లెల్లో దొరుకుతాయి. పెద్దగా కారం ఉండదు, కమ్మగా ఉంటుంది, కడుపులో మంట కూడా ఉండదండి. టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చళ్ళకి. మెదిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. గోంగూర వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మెత్తగా మెదిగిన తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేసుకున్నాము. ఉప్పు సరిపోయిందో లేదో వేసుకొని, మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎర్రగడ్డ పెద్దగా మెదగని అవసరం లేదు, ఒక్క ముక్కగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. దానిలో ఊరితే ఇంకా మరుసటి రోజు చాలా బాగుంటుంది.
టేస్ట్ చూడు. సూపర్గా వచ్చిందండి. రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.